భారత రాజ్యాంగానికి తూట్లు పొడిచే వారికి దేశంలో క్విట్ చెప్పాల్సిన అవసరం ఉందన్నారు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. సామాజిక న్యాయానికి పాతరేసిన వారికి, విభజన రాజకీయాలు చేసేవారికి క్విట్ చెప్పాలన్నారు. ప్రజాస్వామ్యంలో ఎంతటి వారైనా ప్రజల పోరాటాలకు మెడలు వంచక తప్పదన్నారు. క్విట్ ఇండియా దినోత్సవాన్ని హైదరాబాద్ గాంధీ భవన్లో నిర్వహించారు. ఈ సందర్భంగా టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ జాతీయ జెండాను ఎగురవేశారు. గాంధీజీకి పూలమాలలతో నివాళులర్పించారు. కేంద్ర మొండి వైఖరికి వ్యతిరేకంగా జంజీ ఉద్యమం గొప్ప విజయాన్ని సాధించిందని చెప్పారు. జంజీ ఉద్యమ వీరులు క్విట్ ఇండియా ఉద్యమం గురించి తెలుసుకోవాలన్నారు. ఆనాడు బ్రిటిష్ వారిని క్విట్ ఇండియా అని పారదోలాం. ఇవాళ ఇలాంటి ఉద్యమం మళ్ళీ రావాల్సిన అవసరం ఉన్నది. ప్రజాస్వామ్య వ్యతిరేక శక్తులు క్విట్ ఇండియా అనాల్సిన అవసరం ఉన్నది. రాజ్యాంగానికి తూట్లు పడుతున్న శక్తులని క్విట్ ఇండియా చేయాల్సిన అవసరం ఉన్నది. సామాజిక న్యాయం పాటించని పార్టీలకి క్విట్ భారత్ అని చెప్పాల్సిన అవసరం ఏర్పడ్డది. విభజన చేసి రాజకీయాలు చేసే పార్టీలని క్విట్ ఇండియా అని చెప్పాల్సిన అవసరం ఏర్పడ్డది. ఇది జంజీ, ఇలా భారతదేశ శకంలో ఒక ప్రముఖ పాత్ర వహిస్తున్న జంజీ ఏదైతే ఉందో వాళ్ళు తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఎంత మొండివాడైనా, ఎంత గొప్ప నాయకుడైనా ప్రజాస్వామ్యంలో ప్రజలు కావాలనుకున్నప్పుడు, ప్రజలు తిరగబడ్డప్పుడు మెడలు వంచక తప్పదని జంజీ ఉద్యమం నిరూపించింది.